ఉండొచ్చు. రైట్. ఇక పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తోంది, సవాళ్లు విసురుతోంది. పాకిస్తాన్ ఆర్మీని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తుత్తునియలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జాతీయ గీతాన్ని ప్రవేశపెట్టారు. జాతీయ గీతాన్ని ఆలపిస్తూ బలూచిస్తాన్ వీధుల్లో బెలూచ్లంతా కూడా సందడి చేస్తూ ఉన్నారు, పాకిస్తాన్కి సవాళ్ళు విసురుతూ ఉన్నారు. అండ్ సతీష్ గారు రీసెంట్గా మిరియార్ బలూచ్ ఒక కరెన్సీని కూడా ఆయన రిలీజ్ చేశారు. దౌత్య కార్యాలయాల ఏర్పాటు కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలకు, భారత్తో సహా అన్ని ప్రపంచ దేశాలకు ఆయన రిక్వెస్ట్ చేశారు, మమ్మల్ని ప్రత్యేక దేశంగా గుర్తించండి అని చెప్పేసి. కానీ బలూచిస్తాన్లో వాస్తవంగా ఏం జరుగుతోంది అనేది బయటకు రానివ్వడం లేదు. కారణం ఏంటంటే అక్కడ విపరీతమైన ఆంక్షలు పెట్టారు, ఇంటర్నెట్ ఆంక్షలు ఉన్నాయి, కొన్ని ఇంటర్నెట్ పై ఆంక్షలు ఉన్నాయి, సేవలు కట్ చేశారు. అక్కడక్కడ మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్న అలాంటి విజువల్స్ కొన్ని అయితే బయటకు వస్తూ ఉన్నాయి. అసలు బెలూచిస్తాన్లో ఏం జరుగుతోంది, పాకిస్తాన్ భయం ఏంటి? అంటే ఇప్పుడు ప్రపంచ పటంలో ఒక దేశం మ్యాప్ మారబోతోందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. పాకిస్తాన్ మ్యాప్ మారబోతోందా అని. ఎందుకు అంటే 1971లో భారత్ వేసిన ఒకే ఒక్క దెబ్బకి మనం ఇందాక ప్రస్తావించుకున్నట్టుగా ఈ తూర్పు పాకిస్తాన్ మొక్కలే బంగ్లాదేశ్కి రూపాంతరం చెందింది. అది ఊహించిన దెబ్బ పాకిస్తాన్కి. సరిగ్గా 53 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో మళ్ళీ అదే తరహా మహత్తర గండం అయితే ఇప్పుడు ఎదురవుతోంది పాకిస్తాన్కి. మేము పాకిస్తాన్లో భాగం కాదు, మాది స్వతంత్ర దేశం, దాని పేరే రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అని ఆల్రెడీ 6 కోట్ల మంది బలూచ్ ప్రజల ప్రతినిధులు ఒకే గొంతుతో ప్రకటన చేశారు. 6 కోట్ల మంది గొంతుకు అది ప్రకటన చేశారు. ఆగస్టు 11 తమ స్వాతంత్ర దినోత్సవం ప్రకటించడమే కాకుండా జాతీయ గీతం, సొంత కరెన్సీ, చివరికి విదేశాల్లో దౌత్య కార్యాలయాలు కూడా తెరుస్తున్నారంటున్నారు. త్వరలో భారత్తో పాటు మిగతా చోట్ల దౌత్య కార్యాలయాలు కూడా వస్తాయో అని చూడాలి. ఎందుకంటే 56 దేశాల్లో కొంత సానుకూలత వ్యక్తమైంది అంటున్నారు. పూర్తిస్థాయి అధికార ప్రకటనలు రావాల్సి ఉంది. బట్ ఇదైతే ఇస్లామాబాద్ గుండెల్లో నిప్పులు చెలరేగుతున్నాయి. పాకిస్తాన్ పతనం దిశగా వేగంగా కలుతున్న జియో పాలిటిక్స్ డ్రామా ఎంతవరకు వెళ్తుంది అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత్తో సహా అందరికీ బలూచిస్తాన్ సంబంధించి ఎవరైతే దీనిపైన ఉద్యమం చేశారో వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్న వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. అలాగే మెజార్టీ భూభాగం కూడా బలూచిస్తాన్ నైసర్గికంగా మనం చూస్తే అంటే రకంగా పాకిస్తాన్ మ్యాప్ ఇప్పుడు మారిపోబోతుందా, పాకిస్తాన్ మ్యాప్ ఇప్పుడు పాకిస్తాన్ సగం కాబోతుందా? ఎందుకంటే ఈ బలూచిస్తాన్ అనేది ఐషియా ఖండంలోనే అత్యంత కీలకమైన భౌగోళిక ప్రాంతం. ఇక్కడ అపారమైన సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది, చైనా నిర్మిస్తున్న అత్యంత వ్యూహాత్మకమైన గ్వాదర్ పోర్ట్ కూడా ఇక్కడ ఉన్న వాతావరణం ఉంది. కానీ ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా సెకండ్ లేయర్ సిటిజన్స్గానే చూస్తారు. ఇక్కడ మొత్తం ఇక్కడ వనరుల సంపద అంతా పట్టుకుపోయి పాకిస్తాన్ పంజాబ్లో అభివృద్ధికి మిగతా పనులకి వాడుకునే వాతావరణం. అదే తీవ్రమైన అసంతృప్తికి ప్రస్తుతం కారణమవుతుంది. ఎందుకంటే 1947 ఆగస్టు 11 బ్రిటిష్ పాలకులు భారత్ వదిలి వెళ్తున్న సమయంలో బలూచిస్తాన్ తన స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటే పాకిస్తాను 1948లో కుట్రపూరితంగా సైనిక బలంతో ఆక్రమించి బలవంతంగా తమ దేశంలో విలీనం చేసుకుంది. వాళ్ళే ఒక స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించుకున్నారు, వాళ్ళతో ఒక ఎంటిటీ. కానీ వీళ్ళు ఏం చేశారు, కరెక్ట్గా ఏడాది తర్వాత వీళ్ళు ఆక్రమించేసి మొత్తం అంతా చేసేసి వాళ్ళని విలీనం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా బలూచ్ సమాజం పోరాడుతూనే ఉంది, ఆత్మార్పణలు చేసుకుంటూనే ఉన్నారు. నిన్నగాక మొన్న కూడా పాకిస్తాన్ కాల్పులు 20 మంది చనిపోయారు. ఇంకా పాకిస్తాన్ ప్రభుత్వం ఎప్పుడు షేక్ అయిపోయిందో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది, విపరీతంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది, ఇంటర్నెట్ సేవలు కట్ చేసేసింది. ఏదేమైనా ఇది పాకిస్తాన్ సార్వభౌమాధికారానికి ఇది నేరుగా విసురుతున్న సవాలు. నిజంగా కనుక మిగతా దేశాల్లో బలూచిస్తాన్ దౌత్య కార్యాలయాలు ఏర్పడితే ఇక పాకిస్తాన్ అవుట్. పాకిస్తాన్ మ్యాప్లో కూడా మొత్తం మార్పు వస్తుంది. ఇంతకు మించిన దెబ్బ ఉండదు పాకిస్తాన్కి, ఇంతకు మించిన దెబ్బ ఉండదు. భారత్ కాదు, ఎవరితో కాదు, ఈ యుద్ధం ఏం అవసరం లేదు. ఇక పాకిస్తాన్ అనేది ఇదైపోతుంది. ఖచ్చితంగా బలూచిస్తాన్ ఏర్పడాలని కోరుకోవాలి. 6 కోట్ల మంది గొంతుక, 6 కోట్ల మంది ఉద్యమం సరైన ఫలితంతో ముగియాలని మనం బలంగా కోరుకుందాం. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి రికార్డుల్లో చూసుకుంటే బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్గానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పాక్ ఆర్మీకి చుక్కలైతే కనిపిస్తున్నాయి. అనిశ్చిత ఎక్కడైతే పరిమితి దాటుతుందో అక్కడ తిరుగుబాటు తప్పక జన్మిస్తుందన్నది చెప్తారు కదా. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రాజకీయ అస్థిరతలు కూరుకుపోయిన సమయంలో బలూచిస్తాన్ ఇచ్చిన ఈ షాక్ ఇస్లామాబాద్ పాలకుల నిద్రను చెడగొడుతోంది. పాకిస్తాన్లో మరో మొక్క ఒక మొక్క అవడం ఖాయం, ఒక మొక్క వేరుపడడం ఖాయం అనేది ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదేమైనా ఈ బలూచిస్తాన్ వ్యవహారానికి సంబంధించి భారత్ కూడా చాలా నిశ్చితంగా గమనిస్తోంది జరుగుతున్న పరిణామాల్ని.
ఏమాత్రం తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఏర్పడటంలో భారత్ ఎంత క్రియాశీలక పాత్ర పోషించిందో, అలాగే రేపు పొద్దున బలూచిస్తాన్ ఒక రిపబ్లిక్ దేశంగా ఏర్పడితే వాళ్ళ ఆశలు అడియాసలు కాకుండా ఆశలు ఆకాంక్షలు నెరవేరితే ఖచ్చితంగా భారత్, నేను అనుకుంటున్నాను, పాకిస్తాన్పై పైచేయి సాధించే క్రమంలో ఖచ్చితంగా 6 కోట్ల మంది గొంతుకు భారత్ బాసటగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్ అన్ని రకాలుగా ఆర్థిక సహాయము, వనరుల సహాయం కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఒక 56 దేశాల సానుకూలత ఉందన్న ప్రచారం బలంగా సాగుతోంది. నిజంగా కనుక దౌత్య కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కాబట్టి దౌత్య కార్యాలయాలు, బలూచిస్తాన్ దౌత్య కార్యాలయాలు మిగతా దేశాలు ఏర్పాటు చేస్తే ఏ దేశాలైనా యాక్సెప్ట్ చేసాయంటే ఇక పాకిస్తాన్ అవుట్. రెండోది, వీళ్ళు చేసిన ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చి కొన్ని దేశాలు దీన్ని వెల్కమ్ చేస్తున్నాము, దేశంగా రిపబ్లిక్కి వెల్కమ్ చేస్తున్నాయంటే ఇంక పాకిస్తాన్ అవుట్. ఇప్పుడు ఏమీ చేయలేని వాతావరణం ఉంది. పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే అమెరికా, చైనా అందరూ సపోర్ట్ చేస్తారని. అమెరికా అనేది ఎప్పుడు కూడా సామ్రాజ్యవాదంతో రగిలిపోయే దేశం. ఎప్పుడు కూడా ఏదో ఒక దేశంలో సమస్య ఉండాలి, ఏదో దేశంలో విభజన ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే ట్రేడ్ పరంగా అన్ని రకాలుగా లెక్కలు ఉంటాయి. అందుకే ఈ విషయంలో పాకిస్తాన్ విషయంలో ఏం గొప్ప హెల్ప్ ఏమి చేయదు. అలాగే చైనా కూడా భారత్పై పైచేయి సాధించడానికి పాకిస్తాన్ వాడుకుంటుంది. చాలా సందర్భాల్లో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ ముక్కలు అవ్వడం, గందరగోళం అవ్వడం అనేది చైనా కూడా కావాలి. మరింత నేను బలంగా మారటానికి ఇది ఒక అవకాశం అని. ఇట్లా చాలా లెక్కలు ఉంటాయి. చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్ళబోతుందో. రైట్. ఇక ఫైనల్గా మన